ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్. తెలుగు ప్రజల దేవదాసు నట సామ్రాట్ అక్కినేని శత జయంతి వేడుకలు ముగుస్తున్నటువంటి సందర్భం ఇది. 100 ఏళ్ళు పూర్తయ్యాయా అక్కినేని ఈ నేలపైన పుట్టి అనేటువంటి సందేహం ఆయన అభిమానులకి ఇప్పటికే కలుగుతుంది. అలానే సినిమాల పరంగా చూస్తే అక్కినేని ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. అక్కినేని శత జయంతి ఉత్సవాలకి సముచిత ప్రాధాన్యం లభించిందా? పరిశ్రమ ఆ స్థాయిలో గుర్తించుకుందా? ప్రభుత్వాలు ఆయన్ని గౌరవించాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం జర్నలిస్ట్, సినీ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. అక్కినేని శత జయంతి, ఇండస్ట్రీకి 2 కళ్ళు, ఒకటి ఏఎన్ఆర్, ఒకటి ఎన్టీఆర్ అని పదే పదే చెప్తూ ఉంటారు. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలకు సంబంధించి అక్కినేని స్మరణ సముచితంగా జరిగిందా లేదా? చాలా ఈ ప్రశ్న అడుగుతారని తెలుసుంటే నేను కూర్చుని ఉండేవాడిని కాదు డిస్కషన్లో. ఓకే, అలాంటి ఒక మహానటుడికి జరగాల్సిన స్థాయిలో సంస్మరణ కార్యక్రమాలు అనేటువంటి కానీ శత జయంతి కార్యక్రమాలు అనేటువంటి జరగలేదనేటువంటి అసంతృప్తి మాత్రం అభిమానంలో ఉన్నమాట వాస్తవం. దానికి కారకులు ఎవరు? ఇండస్ట్రీయా, వాళ్ళ వీళ్ళ? ఆ విశ్లేషణని వెళ్ళటం బాధాకరం. అంటే ఇండస్ట్రీలో కొంతమంది స్మరించుకోవటం, కొంతమంది చేసుకోవడం, కానీ ఇండస్ట్రీ పరంగా జరిగినటువంటి పెద్ద కార్యక్రమం అంటూ ఏమి లేదు. అలాగే మన రామారావు గారి శత జయంతి కూడా లాస్ట్ ఇయర్ ముగిసినప్పటికీ కూడాను అప్పుడు కూడా బయట అభిమానులు, పొలిటికల్గా అనుకున్నటువంటి అభిమానులు వాళ్ళు ఎక్కువగా చేశారు కదా. ఇప్పుడు రామారావు గారిది కూడా, నాగేశ్వరరావు గారిది కూడాను కల్చరల్ ఆర్గనైజేషన్స్. రామారావు గారికి సంబంధించి అట్లీస్ట్ పొలిటికల్ సైడ్, అలానే పురంధేశ్వర్ గారు సిల్వర్ కాయిన్ రిలీజ్ చేయడం అదంతా జరిగింది. సినిమా ఇండస్ట్రీ పరంగా కూడా ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. కానీ ఈయన విషయంలో ఇండస్ట్రీ చేసిందా, ప్రభుత్వం చేసిందా, ఆయన కుటుంబం చేసిందా, అభిమానులు చేశారా, ఎవరు చేశారు? అసలు ఎవరు పెద్దగా చేసి స్పందించింది లేదు. అక్కడక్కడ ఈ సంవత్సర కాలంలో కొన్ని కార్యక్రమాలు ఏ ఊర్లో అక్కడక్కడ జరిగినాయి. స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాలు తప్పితే ఒక స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాలు మాత్రం పెద్దగా ఏం జరగలేదు. ఇవాళ రీసెంట్గా ఒక ఫిలిం ఫెస్టివల్ మాత్రం ఒకటి జరిగింది. ఆయన చలనచిత్ర వారోత్సవం ఒకటి జరిగింది. తప్పితే పెద్దగా కార్యక్రమాలు అనేటువంటి పెద్ద స్థాయిలో జరిగినట్టు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వాళ్ళకి అంతగా చేసుకోవాలనేటువంటి, సెలబ్రేట్ చేసుకోవాలనేటువంటి ఇది లేదు. ఓకే, అంటే ఎవరికి? అభిమానులుగా, వాళ్ళ కుటుంబంలోనూ లేదు, ఇళ్ళను లేదు. అభిమానులు మాత్రం అక్కడక్కడ చేసుకోవటం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు ఇండస్ట్రీని మద్రాసు నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్రధారి అక్కినేని నాగేశ్వరరావు అని చెప్తారు. ఎవరు? అది కరెక్ట్ కాదు. ఆయన మొదట ఇక్కడ స్టూడియో కట్టడం వల్లనే ఇండస్ట్రీ తరలొచ్చింది అనేటువంటి అభిప్రాయం ఉంది. సో అలాంటి గౌరవాలు ఉన్నప్పుడు ప్రభుత్వ పక్షానైనా రెస్పాండ్ అవ్వాలి, లేదా ఇండస్ట్రీ పక్షానైనా రెస్పాండ్ అవ్వాలి. కుటుంబానికి ప్రాధాన్యం, కుటుంబం ఇంట్రెస్ట్ చూపించినంత మాత్రాన మిగతా వాళ్ళు కూడా ఎందుకు వదిలేశారు? మిగతా వాళ్ళు ఎవరు? ఇండస్ట్రీ చేసి ఉండాల్సింది. ఎస్, నాగేశ్వరరావు గారికి ఆయన స్థాయికి తగినట్టుగా ఇండస్ట్రీ స్పందించి ఉండాల్సింది. కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే రాజకీయ కారణాల, అంతర్గతమైనటువంటి అంశాలు పట్టించుకోకపోవటం. ఒకప్పుడు నాగేశ్వరరావు గారికి జరిగిన సన్మానాలు, నాగేశ్వరరావు గారికి జరిగినటువంటి సత్కారాలు చలనచిత్ర చరిత్రలో ఎవరికి జరగలేదు. కానీ రాను తర్వాత పరిస్థితులు మారిపోయిన తర్వాత ఏవో సంస్మరణ కార్యక్రమాలు చిన్న ముఖ్యంగా నాగేశ్వరరావు గారి నట జీవితంలో ఎక్కువగా పార్టిసిపేషన్ ఉంటుంది కల్చరల్ ఆర్గనైజేషన్స్. మరి జంట నగరాల కల్చరల్ ఆర్గనైజేషన్తో నాగేశ్వరరావు గారి అనుబంధంగానే ఆయనకు జరిగిన సత్కారాలు, ఆయనని ఒక ఆరాధ్య దైవంగా చేయించినటువంటి కల్చరల్ ఆర్గనైజేషన్స్ అవన్నీ కూడా ఈ రోజున ఒక దశకు చేరుకున్నాయి. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. మొన్నటికి కూడాను చాలా కల్చరల్ ఆర్గనైజేషన్స్ ఈ సెప్టెంబర్ నెల ఎంటర్ అయింది అనుకుంటే రవీంద్ర భారతిలోనో, త్యాగరాయ గాన సభలో కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. సరే, ఇక అది వదిలేసి ఎవరు చేశారు, పరిశ్రమ పెద్దగా పట్టించుకోలేదనేటువంటి మాత్రం ఎలాంటి ప్రాధాన్యం ఉంది అసలు అక్కినేని నాగేశ్వరరావు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ పక్కన పడేస్తే, ఇండస్ట్రీకి, సమాజానికి, ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒక ప్రేక్షకుడిగా చూస్తే తెలుగు తెరపైన అక్కినేనికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు చేస్తేనే ఆయనకు ప్రాధాన్యత, ఆయనకు గుర్తింపు, ఆయనకు గౌరవం అనుకోవటం అజ్ఞానం. ఆయనకు ఇవి జరిగినా జరగకపోయినా ఆయనకు ఉన్నటువంటి స్థాన విశిష్టత అనేటువంటిది, ఆ మహానటుడికి ఉన్నటువంటి గొప్పతనం అనేటువంటిది, ఆయన యొక్క సేమూషి అనేటువంటిది విశ్వవ్యాప్తమైనటువంటిది నాగేశ్వరరావు గారి నట జీవితం. ఎందుకంటే ద ఫస్ట్ గ్లామర్ స్టార్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. 1944లో ఆయన చలనచిత్ర జీవితం హీరోగా స్టార్ట్ అయింది. 41లో బాలనటుడుగా స్టార్ట్ అయింది. ఇంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నట జీవితం కలిగినటువంటి యాక్టర్ మరొకరు లేరు. హీరోగా చేసినటువంటి క్యారెక్టర్స్, అలాగే చేసినటువంటి పాత్రల ద్వారా వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి ఔన్నత్యం ఎంత గొప్పదనేటువంటి. ఏంటి అసలు ఆయన చేసిన మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ లేదా మోస్ట్ ఛాలెంజింగ్ సినిమా ఏంటి? మీకు చాలా వరకు
ఆయనతో అసోసియేషన్ కూడా ఉంది. అసోసియేషన్ ఉంది. ఆయన నట జీవితాన్ని నేను నట సామ్రాట్ అని సీరియల్గా కూడా చేశాను నేను. అంటే ఆయన నట జీవితం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి జర్నీ, ఒక శిఖరారోహణ అనేటువంటిది ఎలా జరిగింది, ఏ దశలో ఎలా జరిగింది, ఏ దశాబ్దంలో ఎలా జరిగిందని విశ్లేషించుకుంటే చాలా సంభ్రమాశ్చర్యమైనటువంటి విషయాలు మనం వెలుగులో చూస్తాం. యాక్చువల్గా చిన్న ఫస్ట్ జానపద నటుడుగా ఫోక్లోర్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఫస్ట్ డికేడ్ మొత్తం ఫోక్లోర్ హీరోగానే వెళ్ళిపోయింది ఆయన జీవితం. సీతారామజనంతో స్టార్ట్ అయిపోతే తర్వాత వచ్చినటువంటి సినిమాల మాయాలోకం కానీ, లైలా మజ్ను, బాలరాజు, ఇవన్నీ కూడాను ఈ సినిమాలు. అంటే రామారావు గారి సినిమా ఇండస్ట్రీకి వచ్చేటానికి ఆయన సూపర్ స్టార్. సరే, ఆ తర్వాత వాళ్ళిద్దరి ప్రయాణం అనేటిది చాలా గొప్పగా జరిగింది. తర్వాత చేసినటువంటి పాత్రలు, ఆ ఛాలెంజ్లు కూడా, ఎందుకంటే ఆయన తర్వాత సోషల్ హీరోగా టర్న్ అయ్యారు. సోషల్ హీరోగా టర్న్ అయ్యి జానపద హీరోగా స్టార్ట్, ఫోక్లోర్ హీరోగా స్టార్ట్ అయ్యి సోషల్ హీరోగా టర్న్ అయ్యి, సోషల్ హీరోకి ఇక సామాజిక మన కాంటెంపరీ సొసైటీకి ఒక రిప్రజెంటింగ్ పర్సనాలిటీగా ఆయన నట జీవితం సాగింది. ఒక బ్రదర్, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక తండ్రిగా అన్ని రకాల పాత్రల్లో ఆయన అలరించారు. అయితే ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఏంటంటే తన యొక్క పర్సనల్ క్యారెక్టర్కి తనలో లేనటువంటి భావాలకు విరుద్ధమైనటువంటి ఒక అభినయాన్ని ప్రదర్శించడం ద్వారా ఆయన మహాకవి కాళిదాసు కానీ, ముఖ్యంగా ఈ ఫోక్లోర్ క్యారెక్టర్స్ ముఖ్యంగా భక్తి రసపాత్రలు, భక్తి రసపాత్రలు, విషాద పాత్రలు, ఈ రెండిట్ల ద్వారా ఆయన హీ హాస్ టేకెన్ ద ఛాలెంజ్. ఆ ఛాలెంజ్, ఆ భక్తి రస పాత్రలు, ఎన్నెన్ని భక్తి రస పాత్రలు, మహాకవి కాళిదాసు, అమరశిల్పి జక్కన్న, విప్రనారాయణ, తెనాలి రామకృష్ణ, ఇలాంటి ఎన్నెన్నో పాత్రలు అనమాట. చక్రధారి, భక్త తుకారాము, ఇలాంటి పాత్రలు. ఒక నాస్తికుడైనటువంటి వ్యక్తి, ఇప్పుడు దేవుని నమ్మనటువంటి వ్యక్తి, ఆ అభినయాన్ని ప్రదర్శించినటువంటి విధానం కానీ, అభినయ ప్రమాణాలు కానీ అద్భుతం. అలాగే విషాద పాత్రలు, ఒక దేవదాస్ తీసుకున్నా, ఒక ప్రేమ నగర్ తీసుకున్నా, ప్రేమ మందిరం తీసుకున్నా, ప్రేమాభిషేకం, ఈ సినిమాలన్నింటిలో కూడాను, అలాగే మేఘ సందేశం, వీటన్నిటిలో కూడాను ఆ విరహాన్ని అభినయించిన విధానం కూడాను అలా నిలిచిపోయింది ప్రేక్షకులు. ఒక స్టైల్ ఉంది, స్టైల్, ఒక యూనిక్ స్టైల్ అనేటువంటిది ఒకటి ఉంది. కాంబినేషన్స్ మీద కూడా చాలా ఎక్కువ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకే సమయంలో ఈయన అప్పటికే సూపర్ స్టార్, ఆయన వచ్చేసరికి, కానీ ఇద్దరు కలిసి మళ్ళీ జర్నీ చేయడం, దాన్ని ఏ విధంగా చూడాలి? అందులో ఉన్నటువంటి ఆసక్తికరమైన మలుపులు ఏంటి? దాంట్లో ఉన్న ఆసక్తికరమైన మలుపు ఏంటంటే, రామారావు గారు ఇష్టపడికి ఈయన బాగా స్థిరపడిపోయినటువంటి హీరో రామారావు గారు వచ్చేటానికి. కానీ రామారావు గారు వచ్చిన తర్వాత రామారావు గారి ఒక విగ్రహం కానీ, రామారావు గారి పర్సనాలిటీ, ఆయన డామినేటింగ్ ఇది అనేటువంటిది ఒక ప్రస్ఫుటంగా కనిపిస్తూ వచ్చింది. కనిపిస్తూ వస్తే అలాంటి సమయంలో నన్ను నేను ఎలా కాపాడుకోవాలి అనేటువంటి దాంట్లో నాగేశ్వరరావు గారు ప్రదర్శించినటువంటి విఘ్నత అనేటువంటిది గ్రేట్. ఒక సందర్భంలో నాగేశ్వరరావు గారికి నేను ఆయన నట సామ్రాట్ సీరియల్ చేశాను, ఆయన జీవిత చరిత్ర మీద. ఆయన డైరెక్ట్ చేస్తూ సుమా యాంకరింగ్ చేసింది దానికి. ఆ ప్రోగ్రామ్స్లో ఒక సందర్భంలో డిస్కషన్స్లో వచ్చినప్పుడు ఒక మాట అడిగారు నన్ను ఆయన, ఏమయ్యా నువ్వు చాలా పెద్ద జర్నలిస్టు కదా, సీనియర్ జర్నలిస్టు కదా, నాకు రామారావు గారికి ఉన్న తేడా ఏంటో చెప్పాయా అని. ఒక్క మాటలో చెప్పు చూద్దామని సరదాగా ఇట్లా కాఫీ తాగుతూ కూర్చొని మాట్లాడుకున్న సమయం ఒక్క క్షణంలో అన్నాను, సార్ అన్నీ కూడి ఉన్న మహానటుడు రామారావు గారు అయితే అన్ని కూడా తీసుకున్న మహానటుడు నాగేశ్వరరావు గారు అండి అన్న. చాలా బాగా చెప్పావు. నిజంగా రామారావు గారికి అన్ని కూడి ఉన్నటువంటి విగ్రహం అది. ఈయన అన్ని కూడా తీసుకున్నారు. గుంట కళ్ళు, పొట్టి, హైట్ లేరు, పర్సనాలిటీ లేదు, వీటన్నిటి లేకపోవటాన్ని అదే స్వీయ లోపములు ఎరుగుట పెద్ద విద్య అని ఆయన ఎప్పుడు చెప్తుంటారు. ఆ లోపాలు ఎరగటమే ఆయన సక్సెస్కి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఇద్దరు మహానటులు, సమకాలీకున్నటువంటి మహానటులు 14 సినిమాల్లో కలిసి అనేటువంటిది కూడా ఒక వరల్డ్ రికార్డ్. రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళడం వలన ఈ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు, అక్కినేని నాగేశ్వరరావు గారు రాజకీయాల్లోకి వెళ్ళకపోవడం వల్ల ఆ స్థాయి జనాదరణ లేదు అనేటువంటి ఒక విశ్లేషణ కూడా ఉంది. అంటే రాజకీయాల్లోకి ఎందుకు వెళ్ళా, ఇద్దరు అన్ని కలిసి చేసిన వాళ్ళు కదా, ఏమన్నా కారణం ఉందో ప్రత్యేకంగా? లేదు, రామారావు గారు ఇమోషనల్ పర్సన్, నాగేశ్వరరావు గారు ఆలోచించే వ్యక్తి. ఈయనకున్నటువంటి ఇమోషనల్ క్యారెక్టర్ కాదు కదా అండి. మరోవైపు రాజకీయాల పట్ల, అప్పటికి రాజకీయాల పట్ల రామారావు గారు తీసుకున్నది సడన్ డెసిషన్ అని అనుకోవాలి. తీసుకొని ఆయన చేసినటువంటి ఒక అద్భుతం అది ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక అద్భుతం. ఆయన ప్రవేశం కానీ, ఆయన విజయం కానీ. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. పొలిటికల్గా ఒకవైపు మనుషులకి ఒక కంపాటబిలిటీ అనేటువంటిది కావాలి. ఒక జాబ్లు తీసుకున్నాం, ఆ కంపాటబిలిటీ అది లేదు ఆయనకి. అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ లేదు, అట్ ద సేమ్ టైం ఆరోగ్యం సహకరించదు. 74లోనే ఆయన హార్ట్ ఆపరేషన్ చేయించుకుని వచ్చారు. రాజకీయాలు అనేటువంటి ఈ తిరుగుళ్ళు అయినాయి.
ఆయనకి ఇదయ్యేది శరీరానికి మానసికంగా శారీరకంగా రెండు కూడా ఫిట్ కాదు పాలిటిక్స్కి, అంతే తప్ప వేరే ఏం లేదు. రాజకీయాల్లోకి ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారికి ఎన్టీ రామారావు గారికి మధ్య రాజకీయ పరమైనటువంటి వైరుధ్యాలు ఏమైనా వచ్చినాయా? ఆయన ఎన్టీ రామారావు గారిని ఇష్టపడని సందర్భాలు కానీ లేదంటే వ్యతిరేకించిన పరిస్థితులు కానీ ఉన్నాయా? ఉన్నాయి, అవన్నీ అన్ఫార్చునేట్ థింగ్స్. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించినటువంటి స్థల వివాదం అనేటువంటి దాంట్లోనే అయితే రామారావు గారు నాకేమి సంబంధం లేదు, బ్యూరోక్రటిక్ వాళ్ళ పరంగా వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం తప్ప నాకేమి సంబంధం లేదనేటువంటిది రామారావు గారి వివరణ. లేదు ఈయన ఉద్దేశపూర్వకంగా నన్ను ఇచ్చేయటం కోసం చేసినటువంటిది, అది కోర్టులో నిలిస్తే కోర్టులో నాగేశ్వరరావు గారు గెలవటం, ఆ స్థలం అదేదట ఆ వివాదం అప్పటితో సమసిపోయింది. ఆ తర్వాత కూడా కొంతకాలం ఆ వివాదం అలా జరుగుతున్న టైంలో చాలామంది ప్రయత్నించారు వాళ్ళిద్దరిని మళ్ళీ కలపాలనేటువంటిది. ఆ ప్రయత్నంలో ఈ సఫలీకృతమైనటువంటి వ్యక్తులు ఇద్దరు, ఒకరు అక్కినేని నాగార్జున గారు, మరొకరు లక్ష్మీపార్వతి గారు. వీళ్ళిద్దరూ సఫలీకృతమయ్యారు. ఆ సందర్భంగా ఒకసారి ఎర్లీ మార్నింగ్ నాకు ఫోన్ మోగింది, ల్యాండ్ లైన్. అయితే సార్ నేనే నాగేశ్వరరావు అండి, సార్ చెప్పండి సార్ అంటే, లక్ష్మీపార్వతి ఒక బుక్ వేస్తున్నారు, నాకు రామారావు గారికి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని గురించి ఒక ఆర్టికల్ కావాలని అడిగారు ప్రభు, నేను కొన్ని ఇన్పుట్స్ ఇస్తాను, కొంచెం నాకు రాసి ఇవ్వగలవారంటే తప్పకుండా సార్ అని చెప్పేసి వాళ్ళిద్దరి అనుబంధాన్ని గురించి అప్పుడు చెప్పారు. నాకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు నాగేశ్వరరావు గారు. అది నేను ఆర్టికల్ రాసి నాగేశ్వరరావు గారికి ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకంలో ఉంది. ఆ పుస్తకం లక్ష్మీపార్వతి గారి దగ్గర ఉందో తెలియదు కానీ పబ్లిష్ అయింది. కానీ నా తర్వాత అప్పుడు లక్ష్మీపార్వతి గారు ఆ విషయంలో నాగార్జున ఇద్దరు తీసుకున్న ఇనిషియేషన్ వల్ల ఒకటే. ఇండస్ట్రీల పరంగా చూస్తే రాజకీయాలు అభిమానాలు ఇవన్నీ పక్కన పెడితే ఇండస్ట్రీ పరంగా చూస్తే సముచితమైనటువంటి పురస్కారాలు, గౌరవాలు, సత్కారాలు ఇండస్ట్రీ పరంగా దక్కినట్టేనా అక్కినేని నాగేశ్వరరావు గారు? అద్భుతంగా మరి ఏ ఇతర నటుడికి లేనటువంటి ఘన సన్మానాలు, పురస్కారాలు జరిగినాయి. నేను అందుకే నాగేశ్వరరావు గారిని ఒక సందర్భంలో అన్నా, నేను సార్ ఇవన్నీ మేము రాయలేకపోతున్నాం సార్, నట సామ్రాట్, పద్మభూషణ్, పద్మవిభూషణ్, నా పద్మశ్రీ ఇవన్నీ కాదు సార్, ఒకటే సింగిల్ బోర్డు చెప్తాను సార్. ఏంటి అన్నాడు, భారతావనిలోని సమస్త సినీ ఘన పురస్కారాల గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు అంటాను సార్ అన్న. బాగుంది. ఆ విధంగా ఆయనకు జరిగినటువంటి పద్మ అవార్డ్స్లో 3 అవార్డులను కొట్టినటువంటి వ్యక్తి, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తీసుకున్నటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నారు. అంతగా మహాకవి కాళిదాస్ కౌస్తుభ అవార్డు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చింది. అట్లాగే డాక్టరేట్స్ ఫ్రమ్ ఆల్ ద యూనివర్సిటీస్, ఇంకా సన్మానాలు, సత్కారాలు, అవార్డు. వ్యక్తిగతంగా ఇంత ఘనత ఉన్నటువంటి ఆయనని స్మరించేటువంటి ప్రయత్నం కుటుంబం కూడా చేయకపోవడానికి లేదా ఆసక్తి చూపకపోవడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అదేం లేదు. ఇప్పుడు ఆసక్తి అనేటువంటిది పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తే ఉందనేటువంటిది మొదటి నుంచి ఆ ఫ్యామిలీలో లేదు. దాన్ని ఏదో ఒక ఇదిలాగా ఆయన ఇది జరిగినట్టు మొన్న అక్కినేని నాగేశ్వరరావు గారు, ఆయన కుమారుడు, ఆయన మనవాళ్ళు అందరూ తెరపై మొన్న అసలు శతదినం వచ్చి అద్భుతంగా చేశారు కదా. ఈ శత జయంతి వేడుకలు అనేటువంటి ప్రారంభ వేడుకలు అన్నపూర్ణ స్టూడియోలో చాలా అద్భుతంగా చేశారు. ముగింపు వేడుకలు అనేటువంటి జరగలేదు, ప్రారంభ వేడుకలు చేశారు. అది వాళ్ళ కుటుంబం చేసింది. అది అయితే ఎక్కువగా ఇలాంటి విషయాల్లో పబ్లిక్ అవటం వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, అదే తప్ప వేరే ఏం లేదు. ఇండస్ట్రీలో కూడాను ఇక పట్టించుకునే వాళ్ళు లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు బాలకృష్ణకి 50 ఏళ్ల నట దినోత్సవాలు జరిగినాయి కదా, ఇప్పుడు ఆయన గురించి పట్టించుకున్నారు, వీడి గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు పట్టించుకోలేదు? ఎవరైనా వ్యక్తుల వ్యక్తిగత ఆసక్తులు కూడా ఉంటాయి. కృష్ణ ప్రస్తావన వచ్చినా, కృష్ణరాజు గారి ప్రస్తావన వచ్చినా, శోభన్ బాబు గారి ప్రస్తావన వచ్చినా ఇదే పరిస్థితి ఉంటుందా, లేదా ఇది ఓన్లీ అక్కినేని నాగేశ్వరరావు గారికి వర్తిస్తుందా? అలాగే వ్యక్తులు పట్టించుకోవాలి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కలా దీనికి ఎందుకు సంస్మరణ సభలు పెడితే సరిగా రాలేదు జనం, ఏం పట్టించుకొని చేస్తారు? నాగేశ్వరరావు గారి చనిపోయినప్పుడు ఆయన సంస్మరణ సభ ఫిలిం ఛాంబర్లో పెడితే హాల్ నిండలేదు, చిన్న హాల్. అలాంటి బద్ధకపు పరిస్థితులను ఒక రకమైన నైరాశ్య పరిస్థితులు ఏర్పడేటువంటి సందర్భం. కాబట్టి వీళ్ళకి జరిగే సత్కారాలు లేకపోతే వీళ్ళకి జరిగేటువంటి ఈ సంస్మరణ కార్యక్రమాల వల్లనే ఒక వ్యక్తి తాలూకు ఔన్నత్యాన్ని మనం మెజర్ చేయాల్సిన అవసరం. ఫైనల్గా ఇండస్ట్రీ పట్టించుకోకపోయినా, ప్రభుత్వాలు గుర్తించకపోయినా అక్కినేని గారి స్థానం తెలుగు ప్రజలకి సంబంధించి, తెలుగు నేలకు సంబంధించి ఏంటి? ఒక కంక్లూజన్ ఇవ్వండి. మహానటులు అంటంలో అది మనం తెలుగులో ఇద్దరికే చెప్పుకోగలుగుతున్నాం. అది ఒక రామారావు గారికి, ఒక నాగేశ్వరరావు గారికి చెప్పుకోగలుగుతున్నాం. మహానటులు అనేటువంటి పదం ముందు పెట్టినప్పుడు పెట్టకపోతే ఒక వెల్త్ అనేటువంటిది ఎలా పదానికి కూడా గౌరవం అనేటువంటిది వచ్చింది. ఆయన స్థానం అనేటువంటిది ఎందుకంటే సాంఘిక పాత్రల ద్వారా సినిమా అనేటువంటి ఒక ప్రక్రియను జనసామాన్యంలోకి తీసుకెళ్ళినటువంటి పాత్ర, ఐడియల్ క్యారెక్టర్స్ చేశారు ఆయన. ఆ పాత్రను ఆ రోజుల్లో యూత్కి ఒక అన్న ఇలాంటి తమ్ముడు కావాలనుకున్నాడు, ఒక చెల్లెలు ఇలాంటి అన్నయ్య కావాలనుకుంది,
ఒక తండ్రి లాంటి కొడుకు కావాలనుకున్నాడు, ఒక అత్త ఇలాంటి అల్లుడు కావాలనుకుంది, ఒక అమ్మాయి ఇలాంటి భర్త కావాలనుకుంది. అలాంటి ఐడియల్ క్యారెక్టర్, మిడిల్ క్లాస్ క్యారెక్టర్స్ ద్వారా జనజీవనంలోకి, జనజీవన స్రవంతిలోకి, జనంలోకి మమేకమైపోయినటువంటి నటుడుగా ఆయనకు ఉన్నటువంటి స్థానం ఎవరూ చెరపలేనటువంటిది. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ విశ్లేషణ అందించండి. ఇది అక్కినేని స్థానం చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి స్థానం. తెలుగు తెరపైన తెలుగు ప్రజలు ఉన్నంత వరకు కూడా ఆయనని గుర్తిస్తారు, గౌరవిస్తారు. అలానే ఆయన చేసినటువంటి పాత్రల గురించి చర్చిస్తారని ప్రభు గారు చెప్తున్నారు. ఈ సన్మానాలు, సత్కారాలు లేదా శత జయంతి వేడుకలు అనేవి ప్రస్తుతం వారి వారి ఆసక్తులను బట్టి నిర్వహించేటువంటి కార్యక్రమాలు మాత్రమేనని, ఆ మహానటుడి మర్చిపోయేటువంటి స్థితి తెలుగు పరిశ్రమ, ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఎట్టి పరిస్థితిలో ఉండదని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.